హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి రక్తంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. రక్తంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు పోటీ పరీక్షలకు సంబంధించి మనకు ఈ టాపిక్ నుంచి మనకు బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిని మనం క్లాస్గా చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ అతిపెద్ద ఆర్బీసీ, ఓకేనా. ఇక్కడ ఆర్బీసీ అంటే ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ లేదా రెడ్ బ్లడ్ కార్పసల్స్ అనేటువంటి పేరుతో పడడం జరుగుతుంది. అతిపెద్ద ఎర్ర రక్త కణాలు, అయితే తెలుగులో మనం ఎర్ర రక్త కణాలు అంటాం. డబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్త కణాలు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. అతిపెద్ద ఆర్బీసీ ఎవరికి ఉంటుందంటే ఏనుగుకి అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చిన్న ఆర్బీసీ కస్తూరి జింక, దీన్ని మనం యాక్సిస్ అంటాం కదా, ఇక్కడ యాక్సిస్ అంటే కస్తూరి జింక. కస్తూరి జింకకు మనకు చిన్న ఆర్బీసీ అయితే ఉంటుందన్నమాట. పొడవైన ఆర్బీసీ వచ్చేసి ఇక్కడ యాంఫియూమా, ఓకేనా. యాంఫియూమా అనేది మనకు పొడవైన ఆర్బీసీ. దీన్ని మనం ఉభయచరం, యాంఫియూమా అనేటువంటిది ఉభయచరంగా పిలవడం జరుగుతుంది. దీంట్లో మనకు పొడవైన ఆర్బీసీ ఉంటుంది, ఓకేనా. ఆర్బీసీలను ఎవరు విస్తరించారంటే యాంటనీ వాన్ లీవెన్హుక్ అనేటువంటి సైంటిస్టు ఈ ఆర్బీసీలను వివరించడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ మరి ఆర్బీసీ అనేది మన బాడీలో ఎంత మొత్తంలో ఉంటాయి, ఎంత సంఖ్య ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. ఇక్కడ ఆర్బీసీ అనేది పురుషుల్లో అయితే కనుక మనకు 5 మిలియన్స్ అయితే ఉంటాయన్నమాట. స్త్రీలలో 4.5 మిలియన్స్, ఓకేనా. పురుషుల్లో 5 మిలియన్లు, స్త్రీలలో 4.5 మిలియన్స్, ఓకేనా. ఆర్బీసీ యొక్క ఆకారం చూసినట్లయితే ద్విపుటాకారంలో, ఓకేనా. ద్విపుటాకారంలో ఆర్బీసీ యొక్క ఆకారం అయితే కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ చూడండి, ఆర్బీసీ యొక్క గుంపు, ఓకేనా. ఆర్బీసీ యొక్క గుంపు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆర్బీసీ యొక్క గుంపును ఎవరు కనుక్కున్నారంటే రౌలెక్స్, ఓకేనా. ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ కేంద్రకం చూడండి. ఆర్బీసీలో కేంద్రకం ఉంటుందా ఉండదా అంటే ఒక అంశాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే క్షీరదాలు ఏవైతే ఉన్నాయో క్షీరదాలలో ఆర్బీసీలో కేంద్రకం అనేది ఉండదన్నమాట. కానీ ఒంటె మరియు లామా అనేటువంటి క్షీరం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు మనము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. గతంలో మనకు దీని మీద బిట్టి తిరగడం జరిగింది, ఓకేనా. ఒంటె లామా అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో క్షీరదాలలో ఆర్బీసీలో కేంద్రకం అయితే ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఆర్బీసీ యొక్క ఉత్పత్తి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే పెద్దవారిలో ఆర్బీసీ ఉత్పత్తి ఎక్కడ జరుగుతుందంటే ఎముక యొక్క మజ్జ, ఓకేనా. ఎముక యొక్క మజ్జ ఎక్కడైతే ఉందో దాంట్లో మనకు ఆర్బీసీ అయితే కనుక ఉత్పత్తి అవుతుంది. మరి పిండ దశలో అయితే కాలేయంలో ఉత్పత్తి అవుతున్నాయి అన్నమాట ఆర్బీసీలు. మరి పిండ దశలో మనకు ప్లీహము, ప్లీహంలో మనకి ఆర్బీసీ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది, ఓకే. పిండ దశలో ఆర్బీసీ, పిండ దశలో కాలేయం, పెద్దవారిలో వచ్చేసి ఎముక మధ్యలో, ఓకే. మరి ఇక్కడ ఆర్బీసీ యొక్క ఉత్పత్తి ప్రక్రియను ఏమంటామంటే ఎరిథ్రోపాయిసిస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ పదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఆర్బీసీ యొక్క ఉత్పత్తి అనేది మనకు ఏమంటారంటే ఎరిథ్రోపాయిసిస్, ఓకేనా. ఆర్బీసీ యొక్క జీవిత కాలం ఎంత అంటే 120 రోజులు. దీని కూడా మనకు గతంలో చాలాసార్లు అయితే కనుక బిట్టి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ నాశన ప్రక్రియ. ఆర్బీసీల యొక్క నాశన ప్రక్రియను ఏమంటామంటే ఎరిథ్రోక్లేసియా, ఓకేనా. ఎరిథ్రోక్లేసియా అంటే ఏంటంటే ఆర్బీసీ యొక్క విచ్ఛిన్నాన్ని మనం ఏమంటామంటే ఎరిథ్రోక్లేసియా, ఓకేనా. మరి ఆర్బీసీలు అనేవి ఎక్కడ నాశనం అవుతాయి, ఏ ప్రదేశంలో నాశనం అవుతాయి అంటే ప్లీహం, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్లీహంలో మనకు ఆర్బీసీలు అనేవి నాశనం అవ్వడం జరుగుతుంది. దీనిని మనం ఈ ప్లీహాన్ని మనం ఆర్బీసీల యొక్క శ్మశాన వాటిక, ఓకేనా, బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ అని దేన్ని అంటామంటే మనం ప్లీహంని, ఓకేనా. ప్లీహం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద మనకు గతంలో బిట్టేది రావడం జరిగిందనమాట. బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ లేదా ఆర్బీసీల శ్మశాన వాటిక దేన్ని అంటామంటే ప్లీహాన్ అంటాం, ఓకే. ఎందుకని అంటే ఈ ప్లీహంలో మనకు ఆర్బీసీ అనేవి నాశనం అవ్వడం జరుగుతుంది కాబట్టి దీనిని మనం బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ అంటాం, ఓకేనా. మరి ఆర్బీసీ ద్వారా వచ్చేటువంటి వ్యాధి వచ్చేసి ఏంటంటే ఎనీమియా లేదా రక్తహీనత, ఓకేనా. ఆర్బీసీల యొక్క సంఖ్య తగ్గడానికి మనం రక్తహీనత లేదా ఎనీమియా అనేటువంటి
పెరగడం జరుగుతుంది. మరి ఆర్బీసీల యొక్క సంఖ్య పెరిగినప్పుడు ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య పెరిగితే దాన్ని మనం పాలీసైథీమియా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకి, ఓకేనా. సో తగ్గితేనేమో రక్తహీనత అంటాం, సంఖ్య పెరిగితే పాలి అంటే ఎక్కువ కదా, ఓకేనా. సంఖ్య పెరిగితే దాన్ని మనం ఏమంటామంటే పాలీసైథీమియా అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో మరి మన బాడీలో ఆర్బీసీలు, డబ్ల్యూబీసీ. సో ఇక్కడ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్, ఓకేనా. సో వీటి యొక్క నిష్పత్తి ఎలా ఉంటుందంటే మనకి చూడండి ఇక్కడ 500 to 700:1, ఓకేనా. ఎర్ర రక్త కణాలు 500 to 700 మధ్యలో ఉంటే కనుక వైట్ బ్లడ్ సెల్స్ వచ్చేసి మనకు 1 ఉంటుందన్నమాట. ఇది ఆర్బీసీ, డబ్ల్యూబీసీల యొక్క నిష్పత్తి, ఓకేనా. సో మరి ఆర్బీసీల యొక్క సంఖ్య ఒకసారి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. డబ్ల్యూబీసీ సంఖ్య అండి ఇది మనకి. 6,000 నుంచి 10,000 వరకు అయితే మనకు డబ్ల్యూబీసీ అనేవి మనకు బాడీలో కనబడతాయి అన్నమాట, ఓకే. సో మరి ఆర్బీసీ మరియు డబ్ల్యూబీసీల యొక్క జీవితకాలాల నిష్పత్తి ఎంత అంటే 10:1, ఓకేనా. సో ఇది ఆర్బీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది డబ్ల్యూబీసీకి సంబంధించి, ఓకేనా, డబ్ల్యూబీసీ. సో ఇది జీవితకాలాల నిష్పత్తి, ఓకేనా. సో మరి డబ్ల్యూబీసీల యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. అమీబా ఆకారం, ఓకేనా, అమీబా ఆకారం. సో మరి ఆర్బీసీలో కేంద్రకం ఉంటుందా ఉండదా అంటే కేంద్రకం అనేది ఉంటుంది. డబ్ల్యూబీసీ అండి ఇది, ఓకే. డబ్ల్యూబీసీలో కేంద్రకం ఉంటుందా ఉండదా అంటే కేంద్రకం అనేది ఉంటుంది. ఆర్బీసీలో కేంద్రకం అనేది ఉండదు క్షీరదాలలో, ఓకేనా. సో మరి ఆ డబ్ల్యూబీసీల యొక్క ఉత్పత్తి మనకు ఎక్కడ జరుగుతుందంటే చూడండి ఇక్కడ శోషరస గ్రంథులు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం లింఫ్ గ్రంథులు అంటాం కదా. ఈ లింఫ్ గ్రంథులలో మనకు డబ్ల్యూబీసీల యొక్క ఉత్పత్తి అనేది జరుగుతుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్లీహము, థైమస్ లేదా బాలగ్రంథి. ఇక్కడ మనకి డబ్ల్యూబీసీ యొక్క మనకి అంటే శోషరస గ్రంథులు అంటాం కదా. శోషరస గ్రంథులు అని వేటిని అంటామంటే ప్లీహము, థైమస్ లేదా బాలగ్రంథి. ఇక్కడ మనకు డబ్ల్యూబీసీల యొక్క ఉత్పత్తి అనేది జరుగుతుందన్నమాట, ఓకేనా. చూడండి డబ్ల్యూబీసీల యొక్క ఉత్పత్తి ప్రక్రియను ఏమంటామంటే ల్యూకోపాయిసిస్, ఓకేనా. ల్యూకోసైట్స్ అంటే డబ్ల్యూబీసీలే, ఓకేనా. డబ్ల్యూబీసీని మనం ఇంకొక పేరుతో వచ్చేసి ల్యూకోసైట్స్. ల్యూకోసైట్స్ అంటే తెల్ల రక్త కణాలు అనేటువంటి పేరుతో పెట్టడం జరుగుతుంది. దీన్ని మనం ల్యూకోపాయిసిస్, ఓకేనా. ఎరిథ్రోపాయిసిస్ అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని, డబ్ల్యూబీసీల యొక్క ఉత్పత్తిని మనం ల్యూకోపాయిసిస్ అంటాం, ఓకేనా. డబ్ల్యూబీసీల యొక్క జీవితకాలం ఎంత అంటే 12 నుంచి 13 రోజులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. మన గతంలో దీని నుంచి మనకైతే బిట్టు తిరగడం జరిగిందనమాట. ఆర్బీసీ వచ్చేసి మనకెంత, ఆర్బీసీ అనేది 120 days. డబ్ల్యూబీసీ వచ్చేసి మనకు 12 నుంచి 13 రోజులు మాత్రమే దీని యొక్క జీవితకాలం అనమాట, ఓకేనా. దీనికి వచ్చేటువంటి క్యాన్సర్ని మనం ఏమంటామంటే ల్యూకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్. అంటే ఏంటంటే తెల్ల రక్త కణాల యొక్క సంఖ్య పెరగడాన్ని మనం ఏమంటామంటే ల్యూకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ల్యూకేమియా, బ్లడ్ క్యాన్సర్లో మనకు వెయిట్ సంఖ్య పెరగడం ద్వారా బ్లడ్ క్యాన్సర్ వస్తుంది అంటే మనకు డబ్ల్యూబీసీల యొక్క సంఖ్య పెరగడం ద్వారా మనకి ల్యూకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ అనేటువంటిది వస్తుందన్నమాట, ఓకేనా. ఇక్కడ చూడండి సంఖ్య పెరగడం ఏ టైంలో జరుగుతుందో మనకంటే అలర్జీ సమయంలో, ఓకేనా. డబ్ల్యూబీసీల యొక్క సంఖ్య ఎప్పుడు పెరుగుతుందంటే అలర్జీ సమయంలో మనకైతే ఈ డబ్ల్యూబీసీ సంఖ్య అయితే పెరుగుతుందన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే ల్యూకోసైటోసిస్, ఓకేనా. ల్యూకోసైటోసిస్ అనేటువంటి పేరుతో పెరగడం జరుగుతుంది, ఓకేనా. ఇది డబ్ల్యూబీసీల యొక్క సంఖ్య పెరిగితే. మరి డబ్ల్యూబీసీల యొక్క సంఖ్య తగ్గినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ల్యూకోసైటోపీనియా, ఓకేనా. ల్యూకోసైటోపీనియా, ఓకేనా. ఇది మనకు టోటల్గా ఆర్బీసీ మరియు డబ్ల్యూబీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. దీని నుంచి మనకు అంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ నుంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్టు వచ్చింది అంటే మ్యాక్సిమం దీని నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరైనా సరే మీరు నోట్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నోట్స్ కూడా రాసేసుకోండి. లేదా దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలంటే కనుక దీని యొక్క డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్ లింకును మీకు మెసేజ్ చేసినట్లయితే కనుక మీకు పర్సనల్గా ఈ పీడిఎఫ్ అయితే సెండ్ చేయబడుతుంది. అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.